స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ చేతి పనులను, మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలను కాపాడి సజీవుల లెక్కలో ఉంచి భద్రపరిచి ఇంతవరకు నడిపిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి మన దేవాతి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మీరు కూడా దేవనామాన్ని స్తుతించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి సమయంలో మరొకసారి సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఏ.ఎస్. పాదం గారికి, వారి కుటుంబానికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి యొక్క కుటుంబం పరిచర్య ప్రయాణముల కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దామని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క నిమిషం వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, మీ సేవకులు, ఇదిగో ప్రభువా ఏ.ఎస్. పాదం గారి కొరకు నీ దాసుడు ఎంతో ప్రయాసపడి తండ్రి నీకు స్తోత్రం నాయనా, ఇదిగో ప్రభువా ఈ యొక్క కార్యక్రమమును నడిపిస్తుంటుండగా వారికి తగిన బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును అనుగ్రహించండి. మీరే మహిమ పొందుకొనండి. ఎందరైతే ఇదిగో ప్రభు ఈ సమయంలోని వాక్యము వినడానికి వచ్చి ఉన్నారు, వారి యొక్క స్థితిని బట్టి ప్రభువా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో బ్రతకటానికి ప్రాముఖ్యముగా కావలసింది ధనము అయి ఉన్నది. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రతివారు కూడా ఉదయాన్నే లేచి ఎందుకొరకు పరిగెడుచున్నారు, ఎందుకు పని చేస్తూ ఉన్నారు, ఎందుకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ధనము కోసం మాత్రమే. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ లోకములో జీవించటానికి మనకి డబ్బు కావాలి అని ప్రతి వారి యొక్క ఆలోచన. మనం గమనించినట్లయితే మరి అనేకులు కూడా చెప్పే మాట ఏమిటంటే డబ్బుకు లోకము దాసోహము అని అంటూ ఉంటాం. డబ్బు ఉన్నట్లయితే ఏదైనా చేయవచ్చును అన్నటువంటి ఆలోచన అందరిలో ఉంటూ ఉంటుంది. ఈ లోకములో ప్రస్తుత దినాలలో మనకి ఏది కావాలన్నప్పటికీ కూడా డబ్బు మాత్రమే ప్రధానముగా ఉంటూ ఉన్నది. ఒక వ్యక్తి జన్మించాలన్నా, ఒక వ్యక్తి మరణించినప్పటికీ కూడా మనకి కావలసిన ఏమిటంటే ధనము మాత్రమే. మరి మనుష్యుడు అనేక మంది దేవునిని నమ్ముచున్నది కూడా ఆ ధనము కొరకు మాత్రమే. ఒకవేళ తనకు కావలసినటువంటి ఆ యొక్క ధనము దొరకనట్లయితే దానిని మనము దీవెనగా, ఆశీర్వాదముగా భావిస్తున్నాం. అది మనకు దొరకనట్లయితే దేవుని వద్దకు రావటము వ్యర్థమే అనేటువంటి ఆలోచన అనేకుల్లో పుట్టుచూ ఉంటుంది. అయితే చూడండి, మనకు ఏది కావాలో మన యొక్క హృదయ అభిలాషను బట్టి, మన హృదయ వాంఛను బట్టి మనకు కావలసిన వాటిని ఇవ్వటానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ సమయంలో మనకి ఏది కావాలో దాన్ని ఇవ్వటానికి ప్రభు వచ్చినాడు భూమి మీదకి. కాబట్టి మనం భావిస్తున్నట్లుగా ఆ యొక్క ధనము గురించి కూడా ప్రభు చెప్తున్నాడు కదా. చూడండి, దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఆ గ్రంథమును తెరచి ఒక మాట మనము చదువుకుందాం. లూకా సువార్తలో 6వ అధ్యాయము
5వ వచనం చదివినట్లయితే మన ప్రభువును రక్షకుడునగు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి చదవలసిందిగా ప్రభువు నామములో తెలియపరుస్తూ ఉన్నాడు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకరు నోరు మాటలాడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మనం గమనించినట్లయితే సజ్జనుడు తన యొక్క హృదయము అనబడే మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటకు తెచ్చును. తరువాత అన్నాడు కదా, దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. ఇక్కడ మనకి 2 రకములకు ధనము కనబడుచున్నది. 2 రకములకు వ్యక్తులు కనబడుచున్నారు. 2 రకములకు హృదయాలు కనబడుచున్నవి. మొదటగా ప్రభు అన్నారు కదా, సజ్జనుడు అనగా మంచి వ్యక్తి, తన యొక్క హృదయం అనబడే మంచి ధననిధి అంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఈ లోకంలో మనకి ధనము కావాలని ప్రాకులాడుచున్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, దాని కొరకు పరిగెత్తుచూ ఉన్నాం, దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, దానిని ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన అవసరాలకు అది కావాలి కాబట్టి, అది మంచిదే. కానీ ఇక్కడ ప్రభువారు అన్నారు కదా, ధనము 2 రకములుగా ఉంటుంది. ఒకటి మంచి ధననిధి, రెండవదిగా చెడ్డ ధననిధి. మంచి ధననిధి అనగా ఇక్కడ అన్నాడు కదా, సజ్జనుడు తన హృదయం అనబడే మంచి ధననిధి అనగా ఎవరైతే మంచి హృదయాన్ని కలిగి ఉంటుంటాడో తమ యొక్క హృదయమే నిజమైన ధననిధి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చెడ్డ ధననిధి అంటే అనగా చెడ్డ వ్యక్తిగా ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి యొక్క హృదయము కూడా ధననిదే, కానీ అది చెడ్డదై ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ చెడ్డ ధననిది మంచి ధననిది అనేక వ్యత్యాసం మనం గమనించినట్లయితే, ఈ చెడ్డ ధనం అనేది కష్టపడకుండా మాటలు చెప్తూ, మోసం చేస్తూ, మాయ చేస్తూ, దగా చేస్తూ, అన్యాయముగా, అక్రమగా ఎదుట వారక నోరు కొట్టుచు వారిని మోసము చేస్తూ సంపాదించేది చెడ్డ ధనము. ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో, లేక వ్యాపారం చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో, అనగా మంచి సంపాదన కలిగినటువంటి ఆ ధనము మంచి ధనము అంటూ ఉన్నాడు. కాబట్టి సందర్భంలో ఎటువంటి ధనము నీకు కావాలో నీవు కోరుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో అనేక మంది మంచి ధనమైతే అది ఎక్కువ రావటం లేదు, కాబట్టి మనకది సరిపోదు. కాబట్టి ఆ చెడ్డ ధనము కొరకు అనేక మంది పరిగెత్తుచు ఉన్నారు. కాబట్టి అది అయితే మన జీవితాలకు ఎంతో నష్టమని, నాశనకరమని, అది మనకెంతో దుఃఖాన్ని మిగులుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ధనము కోసం పరిగెడుతున్నాం కదా, ఆ ధనం ఎక్కడో లేదు. ఆ ధనం ఎక్కడున్నదంటే ఇదిగో నీ యొక్క హృదయమే అది మంచి ధననిదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు కదా, హృదయము నింపబడిన దానిని బట్టి నోరు మాటలాడును. అనగానే హృదయములో దేనితో నింపబడ్డావో, కక్షతో, ద్వేషముతో, కోపముతో, అసూయతో నింపబడ్డావా, దానిని బట్టి మన నోరు మాట్లాడుచుంటుంది. దానిని బట్టి మనల్ని తిరిగి సంపాదించుకుంటూ ఉంటాము. అనగా మనము దేనిని విత్తుచుంటామో దానిని కోస్తూ ఉంటామని, ఆ పంటను కోస్తూ ఉంటామని కూడా ఈ భాగములో మనము గమనించవచ్చును. అయితే చూడండి, మంచి ధననిధి అనబడే హృదయము అనగా మంచి హృదయాన్ని కలిగి ఇతరుల యొక్క క్షేమము కోరుతూ భక్తిపరుడుగా జీవిస్తూ దేవుని యొక్క మనస్సు కలిగి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఇతరుల యొక్క క్షేమం కొరకు నిస్వార్థముగా జీవిస్తూ ఎవరైతే ఇతరులకు దీవెన వచనములు మంచి మాటలు పలుకుతుంటుంటారో వారి యొక్క హృదయము మంచి ధననిధి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ లోకములో మానవుడు ధనము కొరకు పరిగెత్తుచూ ఉన్నాడు. అసలు అనేక మంది దేవుని వద్దకు ఎందుకు వస్తూ ఉన్నారంటే
ఇతరుల గురించి మనం ప్రక్కన పెట్టినట్లయితే, లోకస్తుల గురించి కాదు కానీ దేవుని వద్దకు అనేక మంది ఎందుకు కొరకు వస్తున్నారంటే ఆ ధనము కొరకు మాత్రం వస్తూ ఉన్నారు. మొదటిగా ప్రభు అన్నారు కదా, నీ హృదయం ఎలాంటిదో అదే నీకు ధననిధి. నీవు మంచివాడవైతే, మంచి మనసును కలిగినట్లయితే, మంచి హృదయాన్ని కలిగినట్లయితే అది నీకు మంచి ధననిధి అంటూ ఉన్నాడు. అనగా ఆ ధననిధి అనగా అందులో నుంచే నువ్వు తీసుకోవచ్చు ఆ ధనమును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, మరి రెండవ ధనము అనేది మనకి ఎలాగొస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది, అది ఏ రూపంలో ఉంటుంది? ఈ లోకములో మనం గమనించినట్లయితే ధనము అనగా కాగితముగా ఉంటుంది, దానిని నోటు అంటుంటాం. ఈ లోకములో దేనికి విలువ ఉన్నదంటే మనుషుని యొక్క మాటకు విలువ లేదు, కానీ నోటుకు మాత్రమే విలువ ఉంటుంది. ఒక వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నారంటే, ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారంటే, ఒక వ్యక్తికి లోబడుతున్నారంటే ఆ వ్యక్తిని బట్టి కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క ఉన్నటువంటి ఆ ధనమును బట్టి మాత్రమే అనేకులు అతనిని గౌరవిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, విలువనిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేనికి విలువనివ్వాలంటే నోటుకు కాదు, కానీ మనిషికి విలువనిస్తూ ఉండాలి, మాటకు విలువనిస్తూ ఉండాలి, ప్రాముఖ్యముగా దేవునికి మనము విలువనిస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు మరొక మాట మనకి తెలియపరుస్తున్నారు. ఆ యొక్క మరి ధనము కొరకు నువ్వు అడుగుచున్నావు కదా, మరి ధనము మరొక రూపములో ఉంటుంది, అది ఏ రూపం అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, దేవుని యొక్క గ్రంథములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. అన్నారు కదా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము అంటూ ఉన్నాడు. ఇక్కడ ధనము అనగా మనకి మొట్టమొదటిగా మన యొక్క హృదయం తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, సత్క్రియలు అనబడే ధనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి ధనము మనము సంపాదించాలి? మన యొద్ద ఏ ధనం ఉండాలి? చూడండి, మనం అనుకుంటూ ఉంటాము కదా, మరి కోట్ల కొలది ధనము అనగా నోట్ల రూపమైనటువంటి ఆ యొక్క ధనం మన యొద్ద ఉంటే మనం ఎంతో సంతోషం అనుకుంటూ ఉంటాం. అది ఉంటే మనకు సంతోషంగా సమృద్ధికరంగా భావిస్తుంటుంటాం. అది కాదు, కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు కదా, ఆ యొక్క నోటు అనబడే ధనము గురించి ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు కదా, ఈ లోకములో ధనమును మీరు కూర్చుకొనవద్దు. దాని వద్దకు దొంగలు వస్తూ ఉంటారు, అది చిమ్మెట కొడుతుంది. అదే పరలోకములో మీరు ధనము కూర్చుకున్నట్లయితే అక్కడికి దొంగ రాడు, అక్కడ ధనము ఏమాత్రం కూడా చిమ్మెట కొట్టదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నోటు అనబడే రూపంలోటువంటి ధనము కంటే కూడా ఈ లోకములో మనము సంపాదించవలసిన ధనము ఏది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, సత్క్రియలు అనే ధనమును మనం సంపాదించాలి, సత్క్రియలు అనే ధనమును మనము కలిగి ఉండాలి. అనగా మంచి పనులు, మంచి క్రియలు మనము చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నీవేమైతే మంచి క్రియలు చేస్తూ ఉంటావో ఆ యొక్క మంచి క్రియలు అనబడే ధనమును ఎవరు దొంగిలించలేదు. ఇదిగో దాన్ని బట్టి ఎవరు కూడా మోసము చేయలేరు. ఆ యొక్క ధనము ఏమాత్రం కూడా పాడైపోదు, అది పురుగులు పట్టదు, అది చిమ్మెట కొట్టదు. ఈ యొక్క సత్క్రియలు అనబడే ధనమును నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి ఎవరు దొంగిలించలేరు, మనల్ని ఎవరు మోసగించలేరు. కాబట్టి ఎవరు కూడా మోసగించలేనటువంటి, దొంగిలించలేనటువంటి ఆ సత్క్రియలు అనబడే ధనమును సంపాదించము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం మనం గమనించినట్లయితే ఇదిగో మనం చనిపోయినప్పుడు మనతో కూడా ఏది రాదు, కానీ ఏ ధనము రాదు, కానీ ఏ వస్త్రం రాదు, కానీ మన క్రియలే మనతో వచ్చును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో మీ క్రియలు మీ వెంట వచ్చునని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి సందర్భంలో
ఇదిగో సత్క్రియలు అనబడే ధనమును సమకూర్చుకుంటుంటావా, లేక చెడ్డ క్రియలు అనబడే వాటిని జరిగించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి మనం ఆలోచన చేద్దామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, 39వ కీర్తన 6వ వచనము మనం చదివినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు మరొక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథముల నుంచి 39వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేచుకునో వారికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మనుషులు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఉదయకాలమున లేచి వారు వెళుతూ ఉన్నారు. ఇదిగో రాత్రి వేళ వచ్చి వారు పని వద్ద నుంచి వచ్చి వారు తిని పండుకుంటా ఉన్నారు, మరల లేచి వెళుతూ ఉన్నారు. ఈ దినమంతా కూడా ప్రయాసపడతా ఉన్నారు. దేనికోసం అంటే ధనము కోసము. ఆ ధనము ఎవరికంటే నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, వారి సమృద్ధి కొరకు, వారి విద్యల కొరకు, వారికి ఆస్తిని సమకూర్చాలనుకుంటూ ఉంటాం. ఇక్కడ వాక్యం సెలవుస్తుంది కదా, ఒక వ్యక్తి అతను మరి ప్రయాసపడుతున్నాడంటే, దానిని కూడగడుతున్నాడంటే అది కేవలము గాలికి మాత్రమే ప్రయాసపడుచు ఉన్నాడు. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో ఎవరికి తెలియదు అని వాక్యం సెలవుస్తుంది కదా. భక్తిహీనుడు సంపాదించినటువంటి ఆ యొక్క ధనమట నీతిమంతుల కొరకు అది సిద్ధపరచబడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లారా, ఈ సందర్భంలో భక్తిహీనముగా సంపాదిస్తున్నావా, నీతిమంతులుగా సంపాదిస్తా ఉన్నావా, న్యాయముగా సంపాదిస్తున్నావా, ఎటువంటి ఆ ధనమును కోరుతున్నావు, అసలు ఆ ధనమును ఇష్టపడుతున్నావా, లేక దేవుని ఇష్టపడుతున్నావా, మంచి క్రియలు ఇష్టపడుతున్నావా? మనం ఒకసారి ఆలోచన చేద్దామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనం చదివినట్లయితే మరొక మంచి మాట తెలియపరుస్తూ ఉన్నాడు మోషే భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి ధనం అంట? ఇక్కడ అన్నాడు కదా, తన యొక్క ఆకాశమును తెరచి దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని అనగా వర్షమును కురిపిస్తా ఉన్నాడు దేవుడు. ఆ వర్షము ద్వారా పంటలు పండుచున్నవి, దాని ద్వారా మన సమృద్ధి కలుగుతూ ఉంటాం. కాబట్టి అది కూడా ఆశీర్వాదం తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే మనకి ఆకాశం అనబడే మంచి ధననిధిని ప్రభు తెలుస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఇదిగో నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగూ ప్రార్థన చేస్తావు అనగా ఆకాశం తట్టెత్తి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన యొక్క పితరులు లేక యూదులు అనబడేవారు, ఇశ్రాయేలు అనబడేవారు, వారు ప్రార్థన చేయనప్పుడు వారు తమ యొక్క చేతులు ఆకాశం తట్టెత్తి తమ యొక్క తలను ఆకాశం తట్టెత్తి ప్రార్థించేవారట. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మరి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అన్నాడు కదా. ఒక వ్యక్తి అయితే, ఇదిగో ప్రభా నీకు నేను దశమ భాగం ఇస్తా ఉన్నాను, ఉపవాసం ఉంటా ఉన్నాను, ప్రతి విషయంలో కూడా మరి జీలకర్రల నుంచి, కొత్తిమీరల నుంచి, ప్రతి ఒక్క సంపాదన నుంచి నీకు దశమ భాగం ఇస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. ఇదిగో నా ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క సొంకర వలె నేను ఉండకుండా నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను అంటా ఉన్నాడు. ఈ సొంకరైతే అన్నాడు కదా, దేవా ఇదిగో నా తల ఆకాశం తట్టెత్తుటకును, నా చేతులు తట్టి ఎత్తుటకును, ప్రార్థించుటకును నేను యోగ్యులను కాను ప్రభువా అని తన తల పైకి ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే చూడండి పిల్లారా, ఆ సొంకరి యొక్క ప్రార్థన యేసయ్య ఆలకిస్తున్నట్లుగా మనం గమనించవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆకాశమును మంచి ధననిధి అనగా ఒకటి వర్షాన్ని కురిపిస్తానని దేవుడు, రెండవదిగా ఆకాశమందు ఆకాశం మహాకాశంలో పట్టజాలనంత గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మన యొక్క దీవెన, మన యొక్క ధనము, మన యొక్క ఆశీర్వాదము ఎలాగ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో నువ్వు ప్రార్థన చేయడం బట్టి నీకు కావలసిన ప్రతి
అవసరత తీర్చబడతా ఉంటుంది. అందుకే మన యొక్క ధననిధి ఏమిటాయి అంటే ఆకాశం అనబడి మంచి ధననిధి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అనగానికి ఏ అవసరత తీర్చబడాలన్నప్పటిని కూడా ఇదిగో ప్రార్థన చేసినట్లయితే దేవుడి తట్టు మన కనులెత్తి ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు తప్పగా మన యొక్క ప్రతి అవసరత తీర్చేవాడు. కాబట్టి మన ధనమేదై అంటే మన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయని దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. కాబట్టి మన దేవుడు మనం అడిగిన ప్రతి అవసరత తీరుస్తూ మనలను తృప్తిపరచువాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనమైతే ధనం అడుగుచున్నాము కానీ మన ప్రభు అంటామన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథములో 19వ కీర్తనలో ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మనమైతే ధనం అడుగుచున్నాము లేకపోతే ధనముతో మరి పోల్చదగిన వాటిని అడుగుతున్నాము కానీ మన దేవుడైతే ఆ ధనమునకు మించిన వాటిని ఇస్తానని ప్రభు అంటామన్నాడు. చూడండి, కీర్తన గ్రంథముల నుంచి 19వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే 9-10 వచనాలు చదివినట్లయితే అన్నాడు కదా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటెదైన దారుల కంటెను మధురమైనవి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, మనమైతే ధనములు అడుగుచున్నాము కానీ ప్రభు అన్నాడు కదా, ఇదిగో నువ్వు తక్కువ వాటిని అడిగితే నేను ఎక్కువ వాటిని ఇస్తా ఉంటాను, నీ చిన్న వాటిని అడిగితే నేను పెద్ద వాటిని ఇస్తా ఉంటాను, నువ్వు ఏమైతే అడుగుతున్నావో వాటికంటే కూడా నీ యొక్క ఊహకు మించిన వాటిని ఇస్తాను ప్రభు అంటా ఉన్నాడు. మనమైతే ధనం అడుగుతున్నాము కానీ ఇక్కడ ప్రభు అన్నాడు కదా, మేలిమి బంగారం కంటే కూడా కోరదగినది, అదే విధముగా తేనె కంటేనో జుంటెతేనె దార కంటే కూడా మధురమైనటువంటి వాటిని అనగా దేవుని యొక్క న్యాయ విధులను అనగా దేవుని యొక్క వాక్యమును అనగా దేవుని యొక్క మాటలను, ఇదిగో దేవుని యొక్క వాక్యము ఆ వాటి కంటే ఆ ధనము కంటే బంగారము కంటే జుంటెతేనె దారల కంటే కూడా మధురమైనది. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యమును మనకి ఇస్తానని ప్రభు అంటా ఉన్నాడు. ఎప్పుడైతే పిల్లారా ఆ వాక్యం మనలో ఉంటుందో ఆ యొక్క వాక్యమట ఈ లోకంలో వంటి విస్తారమైన బంగారము కంటే ధనము కంటే కూడా ఎంతో శ్రేష్టమైనదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి అటువంటి వాక్యాన్ని పొందుకోవటానికి ఆ వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకుందాం. చూడండి, అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే 49వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము పాపంలో పడి ఉంటుండగా మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. ఆయన మనలను కొని ఉన్నాడు. ఇదిగో పాత నిబంధన ప్రకారముగా ఒక వ్యక్తిని కొనాలి అంటే లేకపోతే తాగనటువంటి ఒక వ్యక్తిని విడిపించాలంటే ఆయనకు వెల చెల్లించవలసినది. అది వెండి కావచ్చు, బంగారము కావచ్చు, వాటిని ఇచ్చి ఆ వ్యక్తిని విడిపించవలసినది. అది జంతువే కావచ్చు, మనిషే కావచ్చు. కాబట్టి మనము కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుపడి ఉంటే, వాడి వశములో ఉంటే, వాడికి దాసులుగా ఉంటే, వాడికి బానిసలుగా ఉంటే మన కొరకు ప్రభువారు ఈ భూమి దగ్గర వచ్చి తన యొక్క ప్రాణము అనగా తన యొక్క రక్తమును పెట్టి తన యొక్క రక్తం అనబడే ప్రాణ విమోచన అనబడే ధనమును పెట్టి మనలను అనగా నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు కొని ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ధనము మనము తిరిగి చెల్లించాలంటే అది మన తరము కాదట, మన తాత ముత్తాత తరము కాలేదు, లేకపోతే రాబోయే తరము కాదు. మనం ఎన్నడూ కూడా ఆయన యొక్క రుణము తీర్చలేనంతగా తన యొక్క ప్రాణం అనబడే ధనమును పెట్టి నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు కొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యం వస్తుంది కదా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఇదిగో మన కొరకు ప్రభు చెల్లించిన వెల అది ఎంతో గొప్పదై ఉన్నది. దాన్ని తీర్చడానికి ఆయన రుణము మనం ఎంత చేసినప్పటికీ ఆయన కొరకు ఎన్ని కష్టాలు అనిపించినా
ఎన్ని శ్రమలు అనిపించినా, ఎంత ధనము చెల్లించినా, ఎంత చేసినప్పటికీ ఆ రుణము మనము తీర్చలేము. ఆ రుణము అట్లాగే ఉండిపోతుంది పిల్లారా. కాబట్టి మనము దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నామని, మనము దేవునికి రుణము చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, చూడండి, మనమైతే వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నామో, ఇక్కడ ప్రభు అన్నాడు కదా, నీవైతే ధనము అంటా ఉన్నావు, ఆశీర్వాదం అంటా ఉన్నావు, దీవెన అంటా ఉన్నావు అని ప్రభు అన్నాడు కదా. చూడండి, 135వ కీర్తన మనము చదివినట్లయితే 4వ వచనంలో మన దేవుడు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అన్నాడు కదా, ఇదిగో మీరైతే ధనము, బంగారము, ఆశీర్వాదం అంటా ఉన్నారు కదా, ఇదిగో నాకైతే మీరే నా ధనమని ప్రభు అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు కదా, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. వారు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి మనము కూడా ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలుమే కాబట్టి ఇప్పుడు మనమట దేవునికి స్వకీయ ధనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మన యొద్ద ధనం ఉన్నట్లయితే ఆ ధనం ఏం చేస్తూ ఉంటాము, మనము దాచిపెడతామా? దాచిపెట్టుకోము. ఆ ధనమును మనము ఖర్చు పెట్టవలసిందే. నువ్వు ఏది కావాలన్నా, ఆహారం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నప్పుడు కూడా ఆ ధనాన్ని ఖర్చు పెట్టవలసిందే. మనము సంపాదించిన ధనము నేను దాచిపెట్టుకుంటానయ్యా అంటే సరిపోదు. ఈ భూమి మీద మనము ఖర్చు పెట్టందే మనము బ్రతకలేము. కాబట్టి ఇదిగో మనము దేవునికి ధనముగా ఉన్నప్పుడు ఆ మన యొద్ద ఉన్నటువంటి ఆ ధనం ఎలాగైతే మనము ఖర్చు పెడుతుంటామో, మనము దేవునికి ధనము కాబట్టి మనము దేవుని కొరకు ఖర్చు అయిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుని కొరకు నువ్వు ఖర్చు అవుతున్నావా? నువ్వు ఖర్చు అవడానికి ఇష్టపడుతున్నావా? మనము దేవునికి ధనము కాబట్టి ఆయన కొరకు మనం ఖర్చు అయిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన కొరకు ఎలా ఖర్చు అయిపోగలనయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నువ్వు దేవునికి ఏ విధంగా ఇస్తున్నావో కాదు కానీ నీకు వచ్చే శ్రమలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, నిందలు కావచ్చు, అవన్నీ కూడా ఇదిగో నా దేవుని కొరకు భరిస్తూ ఉంటాను, నా దేవుని కొరకు వాటిని సహిస్తూ ఉంటాను, నా దేవుని కొరకు నేను జీవిస్తూ ఉంటానని చెప్పి దేవుని కొరకు మనము ఖర్చు అయిపోవాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఇదిగో ఆ ధనము కంటే కూడా మన దేవుడు ఆయన గొప్ప ధనముగా ఉంటా ఉన్నాడు. ఆయన వెండి బంగారాలకు మెచ్చినవాడు మన దేవుడు. కాబట్టి ఆయన కొరకు మనం జీవించాలి. ఇదిగో లోకములో ఆ ధనము కోసమో లేకపోతే దీవెన కోసమో ఆశీర్వాదం కోసమో మనం ప్రాగులాటం కాదు. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకునేలా వానికి ఏమి ప్రయోజనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 52వ కీర్తనలో 7వ వచనంలో చెప్తున్నాడు కదా, కొందరైతే ఇదిగో తన యొక్క ధనమును మాత్రమే నమ్ముకుంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మటం లేదని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో ధనమును దుర్గమగా చేసుకోవడం కాదు కానీ, ఆ ధనము కోసం ప్రయాసపడటం కాదు కానీ, దాన్ని ప్రేమించడం కాదు కానీ, మన ప్రభువుని ప్రేమిద్దాం, మన ప్రభు కొరకు శ్రమలు భరిద్దాము, ఆయన మనం కలిగి ఉందాము, ఆయన సంపాదించుకుందాం, ఆయన కొరకు జీవిద్దాము. దేవుడే మనకి గొప్ప ధననిధిగా ఉంటామన్నాడు. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఆయన యందు సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప యేసయ్య మనకిచ్చి మన జీవితాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ మన ప్రతి అవసరత ఆయన తీర్చబోతా ఉన్నాడు. మనకు స్వస్థతను అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రతి సమస్యల నుంచి దేవుడు మనలను విడిపించబోతా ఉన్నాడు. అట్టి కృప మనం పొందుకుందాం. దేవుని ద్వారా నడిపించబడదా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో ప్రతి వారిని ప్రభువా మీరు దర్శించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, నీ కొరకు నైనా జీవించే కృప దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి సమస్యలో, చిక్కుల్లో, ఇబ్బందులు, వ్యాధుల్లో గొప్ప విడుదల మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.